టీజీ సెట్ తెలంగాణ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫర్ అడ్మిషన్ ఇన్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ 2026-27. సో ఎవరైతే తెలంగాణ లోపల గురుకులాల లోపల లేకపోతే ఎంజేపీ మహాత్మా జ్యోతిబా పులే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లోపల లేకపోతే రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ కావచ్చు, ట్రైబల్ వెల్ఫేర్లో కావచ్చు, సో 5th క్లాస్ చదువుదాం అనుకున్నా, 6th క్లాస్, 7th క్లాస్, 8th క్లాస్, 9th క్లాస్ చదువుదాం అనుకున్నా వాళ్ళ కోసం ఈ వీడియో. మనకు అడ్మిషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. 2026, 27కి సంబంధించి, అంటే వచ్చే సంవత్సరం నెక్స్ట్ ఇయర్‌కి సంబంధించి 2026, 27కి సంబంధించి మనకు అడ్మిషన్స్ అయితే ఓపెన్ కావడం అయితే జరిగిందన్నట్టు. సో మనం ఈ వీడియో లోపల ఇంపార్టెంట్ డేట్స్ ఏంది, సో అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందని చెప్పి ప్రతిదీ డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. సో ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. సో ఆల్రెడీ నేను ప్రీవియస్‌గా ఒక వీడియో రికార్డ్ చేసిన. ఆల్మోస్ట్ 15 మినిట్స్ వచ్చిందది. అన్నీ డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తే. సో అదంతా మీకు అవసరం లేదు. ఇంపార్టెంట్ విషయాలు మాత్రమే మాట్లాడుకుందాం. డీటెయిల్‌గా మాట్లాడుకుందాం. మనకు ఆల్రెడీ అప్లికేషన్స్ అనేవి స్టార్ట్ అయిపోయినాయి. లాస్ట్ డేట్ వచ్చేసి 21 జనవరి 2026 దాకా టైం అయితే ఉంది. ఆల్రెడీ ఆన్‌లైన్ అప్లికేషన్స్ అయితే స్టార్ట్ అయిపోయినాయి. ఓకేనా. సో 11th డిసెంబర్ 2025 నుండి అప్లికేషన్ స్టార్ట్ అయిపోయినాయి. మనకి 21 జనవరి 2026 దాకా టైం అయితే ఉంది ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి. సో ఈ ఇన్ఫర్మేషన్ తెలవని వాళ్ళకు ఈ వీడియోని షేర్ చేయండి. ఇట్లాంటి అప్డేట్స్ కోసం ఫాలో అవుతా ఉండండి. సో మనకి 4 ఏవైతే సొసైటీస్ ఉన్నాయో, తెలంగాణ లోపల ఉన్న 4 సొసైటీస్‌కి సంబంధించి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారన్నట్టు. ఓకేనా. ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెడతారు. దాని త్రూ సెలక్షన్ ప్రాసెస్ చేస్తారన్నట్టు. ఓకేనా. ఇక్కడ మనం చూసుకుంటే 4 సొసైటీస్ ఏంది అనంటే, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్, తెలంగాణ ట్రైబల్ వెల్ఫేరు, ఓకేనా, మహాత్మా జ్యోతిబా పులే తెలంగాణ బీసీ వెల్ఫేరు, దాని తర్వాత తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్. సో ఈ 4 సొసైటీస్‌కి సంబంధించి బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ కావచ్చు, ఫ్రెష్ అడ్మిషన్స్ కావచ్చు తీసుకోవడం అయితే జరుగుతన్నట్టు విత్ దిస్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఏదైతే ఉందో. సో రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి అన్ని ఇన్స్టిట్యూషన్‌కి సంబంధించి ఒకటే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ పెట్టి అడ్మిషన్స్ అయితే చేస్తున్నారన్నట్టు. సో ఇక్కడ మనం చూసుకుంటే ఇప్పుడు ఒకవేళ మీరు లైక్ ఇప్పుడు ఫిఫ్త్ క్లాస్‌లో జాయిన్ అయిదాం అనుకున్నారనుకో, మీది 4th కంప్లీట్ కావాలి. ఓకేనా. 4th కంప్లీట్ అయినోళ్ళు 5th క్లాస్‌లో జాయిన్ కావడానికి ఎలిజిబుల్. 5th క్లాస్ కంప్లీట్ అయినోళ్ళు 6థ్‌లో జాయిన్ కావడానికి ఎలిజిబుల్. 6th క్లాస్ కంప్లీట్ అయినోళ్ళు 7థ్‌లో జాయిన్ కావడానికి ఎలిజిబుల్. 7థ్ అయిపోయినోళ్ళు 8థ్‌లో జాయిన్ కావడానికి, 8థ్ అయిపోయినోళ్ళు 9థ్‌లో జాయిన్ కావడానికి ఎలిజిబుల్ అన్నట్టు. ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. సో ఏజ్ కూడా మనకిచ్చిర్రు. ఓకేనా. ఏజ్ కూడా ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. ఓకేనా. సో అండ్ మనకి 5th క్లాస్ లోపల అడ్మిషన్స్ అయితున్నాయి. సో డిఫరెంట్ అన్ని సొసైటీస్ లోపల 5th క్లాస్‌కి అడ్మిషన్స్ అయితాయి. అండ్ దాంతో పాటుగా 6th క్లాస్‌కి సంబంధించి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీకి సంబంధించి రెగ్యులర్ అడ్మిషన్స్ అయితున్నాయి. అండ్ మిగతా వాటి లోపల 6th నుండి 9th వరకి ఏవైతే బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఫిల్ చేస్తారో, ఓకేనా, అంటే లాస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాసిన తర్వాత మిగిలిన వేకెన్సీస్ ఉంటాయి కదా, ఆ వేకెన్సీస్ ఫిల్ చేయడం అయితే జరుగుతన్నట్టు. ఓకేనా. 224 తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ లోపల, ఎంజేపీ లోపల 294 వేకెన్సీస్, అండ్ దాని తర్వాత ట్రైబల్ వెల్ఫేర్ లోపల ఒక 91 వేకెన్సీస్ ఉన్నాయన్నట్టు. ఇట్లా వేకెన్సీస్ ఉన్నాయి. బ్యాక్‌లాగ్ వేకెన్సీస్ ఇవి. ఇవి కాకుండా ఫ్రెష్ అడ్మిషన్స్ కూడా మనకు అయితా ఉంటాయి అన్నట్టు. ఓకేనా. సో ఫ్రెష్‌గా ఇప్పుడే 2026, 27 లోపల ఎవరైతే 5th క్లాస్ చేద్దాం అనుకుంటారో వాళ్ళకి సంబంధించిన ఫ్రెష్ అడ్మిషన్స్ కూడా అయితా ఉంటాయన్నట్టు. అండ్ మనకి ఏజ్ కూడా ఇచ్చిర్రు. మీరు 5th క్లాస్ చేద్దాం అనుకుంటే మీ ఏజ్ అనేది 13 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉండాలి. ఇఫ్ యూ ఆర్ ఎస్సీ ఆర్ ఎస్టీ. ఓకేనా. ఇది మీరు ఒక స్క్రీన్‌షాట్ తీసుకోర్రి. ఇక్కడ మీరు 6th క్లాస్ లోపల జాయిన్ అయిదాం అనుకుంటే 14 సంవత్సరాలు ఉండాలి. 6థ్‌లో జాయిన్ అయిదాం అనుకుంటే ఎస్సీ ఆర్ ఎస్టీకి. బీసీ వాళ్ళకి 12 సంవత్సరాలు ఉంటే సరిపోతది. అండ్ 5th క్లాస్‌లో జాయిన్ అయిదాం అనుకున్నోళ్ళకి 13 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉండాలి. ఓకేనా. బీసీ వాళ్ళకి 11 సంవత్సరాలు అంతకన్నా తక్కువ ఉండాలి. 7th క్లాస్ వాళ్ళకి 15 ఇయర్స్ ఆర్ అంతకన్నా తక్కువ ఎస్సీ ఆర్ ఎస్టీకి. 13 ఇయర్స్ బీసీ అండ్ మైనారిటీకి. ఓకేనా. సో ఇట్లా మనకు 8th క్లాస్‌కి 16 ఇయర్స్, బీసీ వాళ్ళకి 14 ఇయర్స్, 9th క్లాస్‌కి ఎస్సీ ఎస్టీకి 17 ఇయర్స్, అండ్ దాని తర్వాత 9th క్లాస్‌కి ఎవరైతే లైక్ బీసీ లోపల చేద్దాం అనుకుంటున్నారో, బీసీ మైనారిటీ వాళ్ళకి 15 ఇయర్స్ ఆర్ అంతకన్నా తక్కువ అయితే ఉండాల్సి ఉంటదన్నట్టు. ఇది ఏజ్ క్రైటీరియా. ఓకేనా. అండ్ దాని తర్వాత మనం చూసుకుంటే ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటది బ్రో ఫస్ట్. ఓకేనా. సో ఆన్‌లైన్ అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటది. మనకి లాస్ట్ డేట్ అనేది సో 21
లైక్ 21 జనవరి 2025 దాకా టైం అయితే ఉంది. 11th డిసెంబర్ రోజు స్టార్ట్ అయిన అప్లికేషన్స్. 21 జనవరి 2025 లైక్ 21 జనవరి 2026 లోపు మనం అప్లికేషన్ చేసుకోవడానికి టైం అయితే ఉంటదన్నట్టు. మీరిక్కడ కింద కనబడుతున్న ఏ వెబ్‌సైట్ నుండైనా అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకేనా. అప్లికేషన్ మీరు ఏ వెబ్‌సైట్ నుండైనా చేసుకోవచ్చు. ఇది సోషల్ వెల్‌ఫేర్‌దే. ఇది ఎంజేపీది సోషల్ వెల్‌ఫేర్ అంటే ఇది కామన్ టెస్ట్ కదా బ్రో! కాబట్టి లైక్ ఏ వెబ్‌సైట్‌కెళ్ళైనా మనం ఈ అప్లికేషన్ చేసుకోవచ్చు. కామన్ ఎంట్రన్స్ టెస్ట్‌కి సంబంధించి. ఓకేనా. అండ్ మనకిక్కడ చూసుకుంటే అప్లికేషన్ ప్రాసెస్ అనేది 2 స్టేజ్‌లలో ఉంటదన్నట్టు. ఫస్ట్ ఏంటిది ఆన్‌లైన్ పేమెంట్ చేయాలి. ఆ అప్లికేషన్ లోపల 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఆన్‌లైన్ అప్లికేషన్. దాని తర్వాత మనం మన డీటెయిల్స్ అనేది ఫిల్ చేయాలన్నట్టు. అప్లికేషన్ ఫార్మ్ అనేది ఫిల్ చేయాలి. సో, అప్లికేషన్ ఫిల్ చేయాలంటే మనకేమేం కావాలి? అంటే మనది ఫోటో ఉండాలి. ఓకేనా. మన ఫోటో ఉండాలి. మన సైన్ అనేది ఉంటది అడుగుతారు. అండ్ ఆధార్ కార్డ్ ఉండాలి. దాని తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఏమన్నా ఉంటే, ఆ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్ అనేది ఉండాల్సి ఉంటదన్నట్టు. అంటే ఎవరైతే లైక్ హ్యాండిక్యాప్డ్ పీపుల్ ఉంటారు కదా! పీడబ్ల్యూడీ అంటాం. డిజబిలిటీ అంటాం. పర్సన్ విత్ డిజబిలిటీ అంటాం. సో, వాళ్ళు ఎవరన్నా పీహెచ్ ఉంటే వాళ్ళకి ఆ సర్టిఫికేట్ ఉంటే వాళ్ళు అప్‌లోడ్ చేయాలి. మిగతా వాళ్ళకి అవసరం లేదు. అండ్ ఇన్‌కమ్ సర్టిఫికేట్ అనేది కావాలి. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది కావాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈడబ్ల్యూఎస్, ఎంబీసీ అని చెప్పి సో, రిజర్వేషన్ కోసము. సో, ఇది రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ అన్నట్టు అప్లికేషన్ కోసం మనం ఒక ఎంత రూ. 100 కట్టాల్సి ఉంటదన్నట్టు. ఆన్‌లైన్ లోపల 100 కట్టాలి. ఇగ ఆన్‌లైన్ చార్జెస్ అవి వేరే సెపరేట్ ఉంటాయి. ఓకేనా. సో, ఫర్దర్‌గా నేను ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా చేయాలనే వీడియో కూడా చేస్తా. టెన్షన్ ఏం తీసుకోకుర్రి. అండ్ మనం మన లైక్ ఒక ల్యాప్‌టాప్ ఉంటే చేసుకోవచ్చు అప్లికేషన్. ఫోన్‌లో చేస్తే ఏమైతదంటే కొన్నిసార్లు ఫోటోలు అప్‌లోడ్ కాకపోవడం అట్లాంటి థింగ్స్ అయితాయి. సో, నేను ఫోన్ రికమెండ్ చేయ. ఓకేనా. అండ్ మనం ఫోటో అప్‌లోడ్ చేసేటప్పుడు 10-100 కేబీ మధ్యలో మన ఫోటో అనేది ఉండాలి. క్యాస్టు, ఇన్‌కము, ఫోటో దాని తర్వాత పీహెచ్ సర్టిఫికేట్ అని ఉంటే అది కూడా అప్‌లోడ్ చేయాలి. ఆధార్ కార్డ్ లోపల మన డీటెయిల్స్ ఎట్లున్నాయో అట్లా అప్‌లోడ్ చేయాల్సి ఉంటదన్నట్టు. సో, అవన్నీ చేసి మనం మన అప్లికేషన్ అయితే కంప్లీట్ చేసుకోవాలి. అండ్ మనకి ఎగ్జామ్‌కి ఒక 10 రోజుల ముందు మనకి హాల్ టికెట్ అనేది జనరేట్ అయితది. ఆ హాల్ టికెట్‌ని డౌన్‌లోడ్ చేసుకొని ఎగ్జామ్ సెంటర్‌కి పోవాలి. ఓకేనా. ఎగ్జామ్ సెంటర్ అనేది మనం ఏదైతే పెట్టుకుంటామో డీటెయిల్స్, ఆ ఎగ్జామ్ సెంటర్ మనం పెట్టుకున్న దాన్ని బేస్డే ఉంటది. మన డీటెయిల్స్ అన్నీ మనం ఇచ్చేటప్పుడే ఎగ్జామ్ సెంటర్ కూడా పెట్టుకోవడానికి ఆప్షన్ అయితే ఇస్తారన్నట్టు. ఓకేనా. సో, ఎగ్జామ్ సెంటర్ మనమే పెట్టుకోవాల్సి ఉంటది. అండ్ ఈ ఎగ్జామ్ అనేది ఎప్పుడుంటది అనంటే సో, 2026లో మార్చ్ ఆర్ లైక్ ఓకే. సో, మనకి ఎగ్జామ్ ఎప్పుడుంటది అనే ఇన్ఫర్మేషన్ విషయానికొస్తే మనకి ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి లోపల ఉండేదానికి ఛాన్స్ అయితే ఉంటదన్నట్టు. ఓకేనా. ఎగ్జామ్ అనేది ఫిబ్రవరి లోపల ఉంటది. అండ్ ఈ ఎగ్జామ్‌కి సంబంధించిన రిజల్ట్స్ అనేది మార్చ్ ఆర్ ఏప్రిల్ లోపల ఉండడం అయితే జరుగుతదన్నట్టు. ఓకేనా. సో, మనకేమన్నా సీటు అలాట్‌మెంట్ అయినా, మనకి ఒక మెసేజ్ రావడం అయితే జరుగుతదన్నట్టు. ఫర్దర్‌గా ఏమన్నా అప్డేట్స్ ఉంటే నేను చెప్తా ఉంటా. ఓకేనా. రిజర్వేషన్ ప్రకారం మనకు సెలక్షన్ అయితది బ్రో. ఓకేనా. రిజర్వేషన్ ప్రకారం మనకు సెలక్షన్ అయితది. ఇక్కడ మనకు 4 సొసైటీలున్నాయి. 1, 2, 3, 4 ఓకేనా. సో, రెసిడెన్షియల్ సొసైటీ ఒకటి, బీసీ వెల్‌ఫేరు, ట్రైబల్ వెల్‌ఫేరు, సోషల్ వెల్‌ఫేరు. ఓకేనా. సో, ఇక్కడ మనం చూసుకుంటే సో, ఏ సొసైటీ లోపల ఆ సొసైటీకి సంబంధించి రిజర్వేషన్ అనేది ఎక్కువుంటదన్నట్టు. ఓకేనా. సో, సోషల్ వెల్‌ఫేర్ లోపల మనం చూసుకుంటే 75% ఉన్నది. ఓకేనా. ట్రైబల్ వెల్‌ఫేర్ లోపల ఎస్సీ వాళ్ళకి ఎక్కువుందన్నట్టు. ట్రైబల్ వెల్‌ఫేర్ లోపల ఎస్టీ వాళ్ళకి ఎక్కువుంటది. బీసీ వెల్‌ఫేర్ లోపల బీసీ వాళ్ళకి ఎక్కువుంటది. ఓకేనా. రెసిడెన్షియల్ లోపల బీసీ వాళ్ళకే లైక్ బీసీ వాళ్ళకి కాదు. రెసిడెన్షియల్ లోపల లైక్ అందరికీ కూడా కొంచెం ఈక్వాలిటీగానే ఉంది అంటే ఎస్సీ వాళ్ళకి ఎక్కువుంది. తర్వాత ఎస్టీ వాళ్ళకుంది. తర్వాత బీసీ వాళ్ళకుంది. ఓకేనా. ఓపెన్ లోపల కూడా ఉందన్నట్టు. సో, ఇట్లా మనకేందంటే డిపెండ్స్ ఆన్ కేటగిరీ. కేటగిరీని బేస్ చేసుకొని మనకేం చేసిర్రు కదా అంటే, సో, వీళ్ళు లైక్ రిజర్వేషన్ ఇవ్వడం అయితే జరిగిందన్నట్టు. సో, సొసైటీని బట్టి అండ్ దాని తర్వాత క్యాస్ట్‌ని బట్టి మనకు రిజర్వేషన్ అయితే డిటర్మైన్ చేసిర్రు. ఓకేనా. సో, ఆన్‌లైన్ అప్లికేషన్ ఎట్లా అని చెప్పి నేను చెప్తా ఫర్దర్‌గా. ఇంకా మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్‌లుంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కామెంట్ సెక్షన్. యాక్చువల్‌గా అయితే మనం ఫర్దర్ ఇంకా డీటెయిల్‌గా మాట్లాడుకుంటాం. సో, ఇవన్నీ గూడా ఏందంటే మీరు ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవడానికి మాత్రం మనకు లాస్ట్ డేట్ ఎప్పుడు అనేది గావాలి. ఎప్పటిదాకా ఉంది లాస్ట్ డేటు? మనకి సో, లైక్ జనవరి 21 దాకా లాస్ట్ డేట్ అయితే ఉంది. 2026 జనవరి 21 దాకా ఫస్ట్ థింగ్. మనకేమేమి గావాలి డాక్యుమెంట్‌లనేది గావాలి. ఓకేనా. మనకు డాక్యుమెంట్‌లు ఏమేమి గావాలి అనంటే ఫోటో గావాలి, ఆధార్ కార్డ్ గావాలి. ఫోటో, ఆధార్ కార్డు, సిగ్నేచరు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ ఉంటే ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ గూడా కావాల్సుంటదన్నట్టు. ఓకేనా. సో, సరిపోతది. ఓకేనా. సో, ఇవి ఉంటే మనం ఆన్‌లైన్ అప్లికేషన్ జేసుకోవచ్చు. ఫోటో, ఆధార్ కార్డు అండ్ క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్‌కమ్ సర్టిఫికేట్, పీహెచ్ సర్టిఫికేట్ ఇవన్నీ ఉంటే మనం ఆన్‌లైన్ లోపల అప్లికేషన్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటది.
ఓకేనా. సో, ఒక ₹100 ఆన్‌లైన్ లోపల మనం కట్టాల్సి ఉంటది. అవి కాకుండా చార్జెస్ ఉంటే చార్జెస్ కూడా ఆన్‌లైన్ చార్జెస్ మనం కట్టుకోవాలి. ఇక్కడ ఉన్న వెబ్‌సైట్ లోపలికెళ్ళి మనం ఆన్‌లైన్ అప్లికేషన్ చేసుకోవాలి. ఇది ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషను. సో, ఫర్దర్‌గా అప్డేట్‌లు ఏమున్నాయి, సిలబస్సు, పేపర్‌లు అన్నీ ఫర్దర్‌గా మనం మాట్లాడుకుందాం. సో, మీ అందరికి క్లారిటీ వచ్చిందనుకుంటున్నా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. ఫాలో ఫర్ మోర్ కంటెంట్. థాంక్ యూ సో మచ్. సైనింగ్ ఆఫ్.